పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి సహకరించిండు. సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కూడా కేసీఆరే ప్రయత్నం చేసిండు, సహకరించిండు, పూర్తిగా సహకరించిండు. ఇది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. చివరికి ఆ సంగమేశ్వరం కట్టడానికి మట్టి కావాలంటే ఆ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఆ తెలంగాణ మట్టిని, మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్న మట్టిని తీసుకుపోయి సంగమేశ్వరం కోసం వాడుకున్నారు. ఇది వాస్తవం, కండ్ల ముందు కనబడుతున్నది. ఈ విషయంలో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము పోరాడినామంటారు, ఇంకోటి చేసినాం, ఏది పోరాటం కాదు కదా, మొత్తం సరెండర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి. మరి మీరేం చేయాలా? ఇప్పుడు మీరేం చేయాలా? ఆ కృష్ణా జలాల వాటా విషయంలో కొట్లాడాలి. ఇప్పుడు హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చే ఒక పథకం ఒకటి తీసుకొచ్చారు. మీరు ఎక్కడి నుంచి అంటున్నారు? గతంలో కేసీఆర్ ఏదైతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొద్దామని ప్లాన్ చేశాడో మీరు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ 100 TMC వరకు నీళ్లు ఉంటాయి. ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్లు తీసుకొస్తే గోదావరి నుంచి తీసుకొచ్చే నీళ్ళ కంటే కృష్ణా నుంచి నీళ్లు తీసుకురావడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది, సగానికి సగం తగ్గుతుంది. మరి ఈ ప్రయత్నం ఎందుకు చేయట్లేదన్న ప్రశ్నకి మీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. మళ్ళీ మీరు కూడా దాదాపు 5,000-10,000 కోట్ల దీంతో అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నారు.